పరిగి కొడగ్గల్ ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా బొమ్మరసపేట వైపు నుండి ఒక ప్యాషన్ బండిపై సుమారు 38 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పదంగా వస్తుండగా పోలీస్ సిబ్బంది అతన్ని ఆపి సదరు ప్యాషన్ బైక్కు సంబంధించి డాక్యుమెంట్స్ చూపించమని అడగగా నిందితుడు భయపడి డాక్యుమెంట్స్ చూపించకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. పోలీస్ సిబ్బంది అతన్ని పట్టుకుని పై అధికారులకు అప్పజెప్పగా అధికారులు అతన్ని విచారించగా అతని పేరు నట్టలి హనుమంతు, నివాసం ఎరుపులమల్ల గ్రామము, బ్రహ్మాస్పేట్ మండలం అని తెలిపాడు. నిందితుడు 2022 సంవత్సరం నుండి పరిగి, తాండూరు ఏరియాలలో 2-వీలర్ బైక్స్, ఆటోలు దొంగతనం చేసిన కేసులలో ఇదివరకే జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అయినా కూడా నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. అతను వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో 3 బైకులు, 1 స్కూటీ దొంగతనం చేసినట్లుగా నేరం అంగీకరించాడు. బాధితుల నుండి ఇదివరకే ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినందున కేసుల దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించి నేర పరిశోధనలో భాగంగా అతని దగ్గర నుండి 3 బైకులు, 1 స్కూటీ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. 2024 నాడు ఉదయం వెహికల్ చెకింగ్ చేస్తుండే కొడంగల్ ఎక్స్ రోడ్లో, పరిగిలోని కొడంగల్ ఎక్స్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అనుమానాస్పద వ్యక్తి బైక్పై రావడం జరుగుతుంది. అతన్ని వెహికల్ యొక్క డాక్యుమెంట్ చూపించమనడంతో అతను ఎలాంటి డాక్యుమెంట్ చూపించకుండా ఉన్నాడు. వైన్ షాప్ దగ్గర దాన్ని పోయినట్టుగా మాకు కంప్లైంట్ రావడంతో ఆ వెహికల్, ఈ వెహికల్ అది నెంబర్ లేకుండా నడుపుతున్నాడు కాబట్టి వెంటనే ఆ వెహికల్ అని చెప్పేసి గుర్తించి అతన్ని విచారించగా అతను మరొక 3 వెహికల్స్, 2 బైకులు, 1 స్కూటీ ఇదివరకు పరిగిలో పాత కేసులలో ఇన్వాల్వ్ అయ్యిందని తెలిసి అవి కూడా గుర్తించడం. అతనికి వాటిని అతని ఇంటి వద్ద స్వాధీనం చేసుకోవడం జరిగింది. తనతో పాటు వెళ్ళి తన ఇంటి వద్ద స్వాధీనం చేసుకొని అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ ముందల హాజరుపరచడం జరుగుతుంది. ఇతను పరిగి మరియు తాండూరులో 2-వీలర్స్ అఫెండర్స్గా ఇదివరకు చాలా కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. ఆ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఇతను బొమ్రాస్పేట్ ఏరియాలో ఇంట్లో మన అంగన్వాడీ స్కూల్లో బియ్యం దొంగతనం చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. దాంట్లో కూడా అతను శిక్ష అనుభవించున్నాడు. ఇదివరకు ఇతడు ఓల్డ్ కన్విక్షన్ అయ్యిండు అనమాట. జైలు శిక్ష అనుభవించున్నాడు. మన పరిగి దాంట్లోనే ఆటో థెఫ్ట్ దాంట్లో జైలు శిక్షలో అనుభవించున్నాడు. ఇతను ఒక్కడే ప్రస్తుతానికి గుర్తించడం. ఇప్పటి వరకు పాతవితో పాటు ఇవి 4, పాతవి 2, 6 బైకులు, 1 ఆటో, మొత్తము 7 వెహికల్స్గా గుర్తించడం జరిగింది. ఈ స్వలాభం కోసం తాగడానికి, మందుకి, వాటికి గుర్తు తెలియని వ్యక్తులకి అమ్ముకొని దాన్ని పైసలు చేసుకుంటాడు.